అట్లే ఉండవు. ఈ పూట దైవం అందులకి అతనిని తారశీలి చేసినాడు. ఎవరా తారసిల్ల వారు? ఆ తారశీలనతుడు బిల్వమంగళుడు. నేను ఇందాకనే చెప్పబోగా నా మాట పూర్తిగా ఇచ్చినావు కాదు కదా. బిల్వమంగళనగా బిల్వమంగళుడనా? ఏటి అవల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు కదా. నేను ఆనాడు చూసిన అందగానే కాదు. ఓయ్ ఆయన అయ్యుండవచ్చు. ఏమిటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అబ్బే ఏమీ లేదండి. మరి అతడు ఎర్రగా ఆ, మీ అంత కాదనుకోండి, ఆ. మీకన్నా కొంచెం పుష్టిగా, ఆ. కొంచెం పొడుగ్గా ఉంటారు. ఆయనేనా? ఆయన ఆయనే కానీ నీవెప్పుడు చూచుతువి? అవును, నేను ఎప్పుడు చూశాను. నిజం? ఒకసారి ఆ. గోపాల స్వామి వారి కోవెల్లో చూశానండి. గుళ్ళోనా? వాడు చాలా భాగ్యవంతులండి వాడుక. గుళ్ళోనే కదా అవునండి. బతికించావు. ఏ ఎందుకలా భయపడిపోతున్నారు? నా భయం నాది. ఏమిటి మీ భయం? ఎక్కడ జారిపోతావని. ఆహా. అబ్బో. ఏమాత్రం ఆ, మరి వారు చాలా భాగ్యవంతులని వాడిక కదా. ఏ పాటి ఆస్తులుండును? ఆస్తులా? డబ్బులు అస్సలు సుమారుగా నాకు తెలిసిన అంచిన ఒక అంటే వాసుదేవమూర్తి గారికను ప్రభాకర్ రెడ్డి గారికి బాగా మంచి పరిచయం. ఓహో. వారికి కూడా తెలుసు. ఆహా, ఆయన అప్పటి వారు అన్నమాట. వారి స్నేహితులు కూడా ఉన్నారు. వారిద్దరూ కలిసి వ్యాపారం ఏదో చేస్తున్నారు. ఓహో. ఆ రెడ్డి గారు, ఆ, ఆ కృష్ణారెడ్డి గారు. ఆహా. సుమారుగా ఒక 40 కోట్ల వరకు ఉండను నా నమ్మకం. ఆయన వరకు 40 కోట్లే. ప్రభాకర్ రెడ్డి గారికి 100 ఎకరాలు ఉంది. అవునా? మామిడి నాకు తోట. తెలియదు. మంచి నాకు తెలియదు. ఇద్దరు సమూజ్యులే. ఆహా, అలాగా. అయితే ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ఆడిన ఒక్కయాట ఆడిన ఒక్కయాట నడయాడ గడంగిన ఒక్క బాట మాట్లాడినా మాట్లాడినా ఒక్క మాట మాట్లాడినా ఒక్క మాట మిషలతో పదుండిన ఒక్క చోట మాతోడి వయస్కుడు ఈర్షగన దోచిది. ఓహో నిజం. మాతోడి వయస్కుడు ఈర్షగన దోచిది.